ఇప్పుడు నేను వెళ్తున్నాను ఇంటికి అండ్ ఐ విల్ మీట్ యూసుఫ్. ఇంటికి వచ్చేసాను కానీ ఇల్లంతా కాముగా ఉంది. పిల్లలు లేరా లేకపోతే ఏంటి తెలియదు. యూసుఫ్ అయితే పాపం చాలా బక్కగా అయిపోయాడు. వాడు నిద్రపోలేదు, నేను లేనని అసలు పడుకోవట్లేదు. What are you searching for? She don't come home. Hi, Sarah Maria. మీరు స్టిక్ అవ్వండి మాటకి. బంగారు కోడలి పిల్ల కోడలు అయిపోయిందండి నిజంగా. బంగారు కోడలి పిల్ల ఇప్పుడు బంగారం అయింది. నిజంగా కోడలి పిల్లే. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్, ఫైనల్గా నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇప్పుడు ల్యాండ్ అయిపోయాను హైదరాబాద్లో. అయితే ఈరోజు కొంచెం బయలుదేరేటప్పుడు దేర్ వాజ్ లాట్ ఆఫ్ టెన్షన్. వెళ్ళేటప్పుడు ఎలా టెన్షన్ పడ్డాను, వచ్చేటప్పుడు కూడా అలాగే టెన్షన్ పడ్డాను అనమాట. ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వైజాగ్ రావాలంటే ఇట్ ఇస్ 2 hours జర్నీ, ఆల్మోస్ట్ 1.5 to 2 hours పడుతుంది. సో 12:45 వాజ్ మై ఫ్లైట్. అయితే నేను వాళ్ళకి 9 o'clock కార్ పంపించేసేయండి, కొంచెం ఎర్లీగా అయినా పర్వాలేదు, అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తా అన్నా. సరే అన్నారు వాళ్ళు. కట్ చేస్తే వాళ్ళు వెహికలే పంపించలేదు నాకు. ఇంకా సుబ్బు నేను కంటిన్యూస్గా వాళ్ళకి అందరికీ మా స్టాఫ్ ఫోన్స్ చేస్తూనే ఉన్నాం. ఫైనల్గా 10 o'clock ఒక కారు పంపించారు. పాపం ఆ కారు వచ్చింది, మేము బయలుదేరాము. స్ట్రెస్ టెన్షన్ ఒక రేంజ్లో లెవెల్లో. పాపం నాకేంటంటే సరే మేము 12 o'clock సంథింగ్ వి రీచ్డ్ ఎయిర్పోర్ట్. 12:45 is the flight. అండ్ ఇండిగో ఈజ్ లైక్ లిటిల్ వాళ్ళు కొంచెం అంటే ఫాస్ట్గానే చెక్ ఇన్స్ అవి చేస్తారు. మాకు లేట్ అయితే మాత్రం వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు లేట్ చేస్తే మాత్రం మనం ఒప్పుకోవాలి. అది డిఫరెంట్ ఇష్యూస్, మళ్ళీ దాని గురించి మాట్లాడితే చాలా ఉంటుంది. అయితే వాళ్ళు ప్రోటోకాల్ పెట్టారు మా ప్రొడ్యూసర్స్ వాళ్ళతో. లేట్ అవుతుంది సార్ నాకు ఇట్లా అని నేను కాల్ చేస్తే, లేదమ్మా వాళ్ళు నేను ప్రోటోకాల్ పెడతాను అక్కడ అన్నీ చూసుకుంటారు, టెన్షన్ పడకండి అన్నారు. సరే వాళ్ళు ప్రోటోకాల్ పెట్టారు కాబట్టి we were able to come smoothly and we were the last to board the ఫ్లైట్లకి అమ్మా అనుకున్నాను నేను. సో అన్నీ అలా అనమాట. సో చాలా స్ట్రెస్ అండ్ టెన్షన్ ఎందుకంటే ఆ డ్రైవర్ ఎంత ఫాస్ట్గా వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నారంటే హైవే మీద అంత ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఏదైనా యాక్సిడెంటో ఏదో అయితే ఎవరు దీనికి కారణం? 8 o'clock నుంచి రెడీ అయ్యి కూర్చుంటే వాళ్ళు వెహికల్ పంపించలేదు. సో సమ్ టైమ్స్ అంటే కొన్ని మనం ఎంత సిన్సియర్గా ఉన్నా కొందరు సిన్సియర్గా ఉండరు. అది విషయం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ల్యాండ్ అయిపోయాను. అందుకే అప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చేసేసా. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఇంటికి అండ్ ఐ విల్ మీట్ యూసుఫ్, అర్హాన్ అండ్ ఆమీర్ అందరినీ కలుస్తా. వాళ్ళు ఏం చేశారు నేను లేనప్పుడు, ఎలా ఉన్నారు ఏంటి నాకు తెలియదు. అంటే వీఆర్ మేనేజింగ్ అన్నారు. సో ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎలా ఏంటి అనేది చూద్దాము. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళారు, స్కూల్స్ నుంచి వస్తారు, అప్పుడు నేను చేరుకుంటాను ఇంటికి. వాళ్ళు వచ్చే లోపు నువ్వు నాకు చేస్తున్నావురా. మా సుబ్బు కన్ఫ్యూజన్లో నాకే కాల్ చేస్తున్నాడు డ్రైవర్కి చేయమంటే. సో సమీరా అండ్ అన్వర్ వాళ్ళంతా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళారు. యూసుఫ్ అయితే పాపం చాలా బక్కగా అయిపోయాడు. వాడు నిద్రపోలేదు, నేను లేనని అసలు పడుకోవట్లేదు. వాడు ఎలా స్ట్రాంగ్ చేయాలో నాకు అర్థం కాలేదంటే నువ్వు లేవు కాబట్టి నువ్వు పడుకోవట్లేదని ఒక ఇది చేస్తూ ఉన్నాడు. భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి యు ఆర్ నాట్ దేర్ ఐ వాంట్ యూ అనేవాడు ఎప్పుడు. సో ఐమ్ బ్యాక్ టు హైదరాబాద్. వాడు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా, ఆయన స్టిల్ కొంచెం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను ఇన్ని రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండేసరికి వాడు కొంచెం ఇదయ్యాడు అనమాట. సో వీఆర్ గోయింగ్ హోమ్, లెట్స్ గో అండ్ సీ. ఇంటికి వచ్చేసాను కానీ ఇల్లంతా కాముగా ఉంది. పిల్లలు లేరా లేకపోతే ఏంటి తెలియదు. అస్సలాము అలైకుం. ఎస్ గైస్, వచ్చేసా ఇంటికి. అస్సలాము అలైకుం. అర్హాన్, come here. अस्सलाम वालेकुम जी. వాలేకుం అస్సలాం. వెల్కమ్ హోమ్. నేను పట్టుకుంది. వెల్కమ్ హోమ్. చాలా మాట్లాడాలి నీతో.
అంటే నాకు నేను హ్యాపీగా ఉండాలా భయపడాలా ఫస్ట్ అది చెప్పండి. బాగానే ఉండొచ్చా? బాగానే ఉండొచ్చు. ఓకే. ఎస్ ఎస్ క్యాచ్ క్యాచ్. स्कूल में क्या बोले टीचर्स कंप्लेंट ये नहीं नहीं वेरी हैप्पी है टीचर. వెరీ హ్యాపీ హే. వావ్ గుడ్ బాయ్ बोले చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు మా వాడు. सिस्टर मेरे को पुश करो. మై గాడ్ ట్రైన్ ये नो मदर तो प्लीज माइन इज चुप है ना. టాటా క్యూటీ టాటా టాటా రన్ బాయ్ టాటా 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 एक्चुअली है బాయ్. What are you searching for? She not come home. Not come home. No, she's not home. सर्च तो भी करो. आओ सर्च करो. Arhan, can you please help him in searching? हाय शर्म आ रही है. Yeah. पकड़ो पकड़ो भैया उधर उधर. गेट अप भैया गेट अप. पकड़ना है देखो ये पैसे से करना है. करो करो भैया करो. ये मेरा बच्चा मेरा. All the boys. All the boys from here today. क्या रिकॉर्ड कर रही? कहीं को रिकॉर्ड कर रही? I'm telling you. ఎస్ సమీరా ఫైనల్గా ఇప్పుడు టైం ఇచ్చిందని ఫ్రీ అయింది. फुल बिजी. పిల్లలు వస్తే అంతే సంగతులు తెలిసిందే హడావుడి. సో ఏం లేదు ఇంత చాలా మాట్లాడాలి అన్నాను కదా తెలుసుకుందాం అనేసి. నేను లేను కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది ఎలా హానెస్ట్గా మాట్లాడాలి. ఎలా అనిపించిందంటే టు బీ ఫ్రాంక్ ఐ డెంట్ మిస్ యూ. హ్యాపీగా ఉంది. అంటే మీరు లేరని హ్యాపీగా కాదు, మీరు అక్కడ బిజీగా ఉన్నారు. అండ్ మీరు ఉంటే ఏమవుతుందంటే మా అందరికీ స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది. మీరు లేకపోయేసరికి ఆల్ ఆఫ్ us వేర్ బీయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ విత్. అంటే నేను ఆ రోజే ఫోన్ కాల్లో చెప్పాను, వీ విల్ నాట్ రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్. మీ ఎక్స్పెక్టేషన్కి మేము మ్యాచ్ అవ్వలేము, బట్ వీ వర్ ఏబుల్ టు డూ థింగ్స్. స్పూన్ ఫీడింగ్ కాకుండా మమ్మల్ని మనం మేమందరం చూసుకోవడం కానీ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, అన్వర్ జాన్ కానీ, పప్పా కానీ, తబసుమ్ కానీ, నేను కానీ, వీ వర్ ఆల్ టుగెదర్. వీ వర్ ఏబుల్ టు రన్ ద హౌస్. నిజానికి చెప్పాలంటే ప్రాబబ్లీ తబస్సుమ్కి చాలా రోజులైన ఫీలింగ్ అయి ఉంటుంది. నాకు అసలు డేస్ తెలియలేదు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ అంటే మీరు యూ ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ యూ లవ్. అంటే ఇది కూడా మీకు చాలా ఇష్టం, వండడం, మా అందరికి తినిపించడం. ఎవరికైనా సరే కడుపు నిండా వండి వాళ్ళకి తినిపించడం మీకు ఇష్టం, నాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ అన్ ఆర్టిస్ట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫేస్కి మనం మేకప్ వేసుకొని కెమెరా ఫేస్ చేస్తే వచ్చే ఆనందం దేంట్లో రాదు. వాట్ ఎవర్ యూ డూ, ఎన్ని వ్లాగ్స్ చేసుకున్నా, ఎంతమందికి వండి పెట్టాను, దిస్ ఈజ్ అ సపరేట్ ఫీలింగ్. అండ్ ఫస్ట్ డే ఒక కొత్త, అంటే ఇన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నా కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ వెళ్తున్నామంటే ఆ ఎక్సైట్మెంట్, బటర్ఫ్లైస్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. మీరు వెళ్తున్నారంటే ఆ ఫీలింగ్స్ నాకు వచ్చేసాయి, ఎక్సైట్మెంట్, బటర్ఫ్లైస్ అవన్నీ కూడా. సో మీరు వెళ్తుంటే ఆ ఫీలింగ్ అంతా నాకు వస్తూ ఐ వాజ్ కైండ్ ఆఫ్ వెరీ ఓవర్వెల్మ్డ్. బాగుండాలి, అంత బాగా జరగాలి అనుకుంటుండే. అండ్ మీరు వెళ్తున్నంతసేపు నేను చెప్తూనే ఉన్నాను, మీరు టెన్షన్ పడకండి, మేము చూసుకుంటాం, మేనేజ్ చేసుకుంటాము అని చెప్పి. బట్ నాకు తెలుసు మీకు బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ మీరు టెన్షన్ పడుతూనే ఉంటారు. ముందంటే సరే అర్హాన్ ప్రిన్స్ మాత్రమే ఉన్నారు, ఇప్పుడు ఆమెర్ కూడా ఉన్నారు, వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా చూసుకుంటారని మీకు నడుస్తూనే ఉంటుందని నాకు తెలుసు. అయినా కుదిరినంత వరకు ఏ లోటు అవ్వకుండా మేనేజ్ అయితే చేసుకున్నాము. మీకు ఓకేనా? మా మేనేజ్మెంట్ పర్లేదు పర్వాలేదు కాదు, అదే చెప్తున్నా.
అంటే నిజంగా టు బి ఫ్రాంక్ నేను అక్కడికి వెళ్ళాను. ఒక పక్కన నాకు అంటే ఇంటి గురించి ఉన్నా నాకు రేష్మ తవసం చెప్తూ ఉన్నారు, సమీర అన్నీ చూసుకుంటున్నారు, సమీరానే అన్నీ చేసుకుంటున్నారు, సమీర కుక్కి అన్ని డీటెయిల్స్ రాసి పెట్టేస్తున్నారు, సర్వెంట్స్కి ఏ పని చెప్పాలో చెప్పేస్తున్నారు. సో వాళ్ళు చాలా అంటే నేనుంటే వాళ్ళు కూడా కొంచెం లీనియన్స్ అయిపోయింది, వాళ్ళు కూడా అంతే బాధ్యతగా చేస్తూ ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీరు ఇక్కడ ఉంటే మా కుక్ లీవ్స్ తీసుకుంటారు, మీరు లేనని రోజులు ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టలేదు కదా, ఎందుకు అడుగు, మీరు చెప్పి మరి చెప్పేళ్ళారు. అవును, మీరు మరి చెప్పేళ్ళారు కదా, బాధ్యతగా ఉండు, జాగ్రత్త. నేను అదే అంటున్నా, మీరు చూసుకో. అయిపోయిందా? ఈరోజు పొద్దున్నే అడిగాడంట అందరినీ, రేపా వస్తున్నారా అని అడిగాడంట. సో అందరు ఫోన్లో చెప్పాడమ్మా మీరు వస్తున్నారా అని అడిగాడు, డుమ్మా కొడతాడేమో ఇంకా అనేసి. ఓకే, సో వాళ్ళు చెప్తూ ఉన్నారు చాలా. అసలు రేష్మ కూడా మొన్న ఎందుకో కొంతసేపటి కోసం వచ్చెళ్ళిన తర్వాత తను కూడా చెప్తుంది చాలా బాధ్యతగా ఉన్నారు, చాలా ఇదిగా చూసుకుంటున్నారు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, అసలు పడకు, వాళ్ళు మంచిగా ఉన్నారు, హ్యాపీగా చూసుకుంటున్నారు అన్నీ అనేసి. నాకేంటంటే అంటే అవుతాయి పనులు, అవుతున్నాయి, వాళ్ళు చేస్తున్నారు అన్నీ, బట్ నేను మైన్యూట్ డీటెయిల్స్ కూడా నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను, అది వీళ్ళు చూడలేరు అంటే టైం ఉండదు. టు బీ ఫ్రాంక్ వాళ్ళు చూడలేరు చేయలేరు అనేది కాదు, టైం ఉండదు. అండ్ నేను ఏంటంటే బిఫోర్ టైమే, అంత సపోజ్ 1 o'clock లంచ్ ఉండాలి అంటే నేను బిఫోర్ టైమే చేసి అన్నీ రెడీగా పెట్టేయడం, పిల్లలు లేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళకి ఫుడ్ రెడీగా ఉండాలి, అలాంటివి నేను కొంచెం ఎక్కువగా పాటిస్తూ ఉంటానన్నమాట. సేమ్ వే చాలా రోజుల తర్వాత షూటింగ్కి వెళ్ళాను, చిన్న బడ్జెట్ మూవీస్ అవి చేశాను, అప్స్ అండ్ డౌన్స్ వెళ్ళేటప్పుడే మీరు అందరు చూసారు, బ్లాగ్స్లో టెన్షన్తో వెళ్ళాను, వచ్చేటప్పుడు అదే టెన్షన్తో మళ్ళీ ఈరోజు వచ్చాను. సో ఇవన్నీ ఇట్స్ అ కామన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అన్ యాక్టర్, అన్లెస్ అండ్ అంటిల్ డూ యూ మెగా బ్లాక్ బస్టర్ పెద్ద హిట్ అంటే పెద్ద బ్యానర్ మూవీస్ చేస్తే తప్ప మాకు అంత ప్రిన్సిపల్డ్గా ఎవరు ఉండరు కొత్త బ్యానర్స్లో. సో యా, అప్స్ అండ్ డౌన్స్ జరిగాయి, బట్ ఐఎమ్ హ్యాపీ. ఐ వర్క్ నైస్లీ అండ్ అనుకున్న వర్క్ నేను సిన్సియర్గా నా వర్క్ నేను చేసి వచ్చాను. అప్డేట్స్ అన్నీ ఇప్పుడే రావు, బికాస్ జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద మూవీస్, కొంచెం అది అయ్యే ఎట్లా మూవ్ అవుతాయో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఆ షూటింగ్కి వెళ్ళాను, సో వీళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి దేవుడి దేవాలని నేను కోరుకున్నది ఒకటే. మీకు ఒక విషయం తెలుసా, ఇట్ బికమ్ లైక్ అ హోలీ ట్రిప్ ఫర్ మీ. అంటే నేను తిరుపతి వెళ్ళి ఎన్నో రోజులు అయిపోయింది, నేను పట్టుకుంటా కాసేపు, మళ్ళీ నువ్వు పట్టుకో, షేరింగ్ ఈజ్ కేరింగ్ లాగా కాసేపు నేను కాసేపు తాను అనమాట. అయితే తిరుపతి వెళ్ళాను, ఫస్ట్ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ దర్శన్, తర్వాత పద్మావతి అమ్మ టెంపుల్కి వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఇంకొక టెంపుల్ ఏది మన కాళహస్తియా, అక్కడికి వెళ్ళాను. సో ఆల్ దీస్ టెంపుల్స్ ఎంత మంచి దర్శనం అయిందంటే అంత మంచి దర్శనం అయింది. నిన్న మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత సూర్య భగవానుడి టెంపుల్కి తీసుకెళ్లారు వీళ్ళు. అంటే అనుకోకుండా అన్ప్లాన్లీ అందరు వెళ్తున్నారు, అందరితో పాటు నేను వెళ్ళాను, అండ్ చాలా మంచి దర్శనాలు అయ్యాయి, అంటే లవ్లీ బ్యూటిఫుల్ దర్శన్స్ అనమాట. సో అన్నోయింగ్లీ ఇవన్నీ అంటే ఐ వాజ్ గోయింగ్ బ్యాక్ టు మై ఓల్డ్ మెమరీస్. అంటే ఓల్డ్ మెమరీస్ ఏంటంటే అప్పుడు అంతా తిరిగేదాన్ని, ఐ యూస్ టు గో టు బెంగళూరు, ఐ యూస్ టు గో టు అంటే కేరళ అంతా తిరిగేదాన్ని కదా. సో అక్కడ ఫేమస్ అయిన దర్గాస్, అక్కడ ఫేమస్ అయిన టెంపుల్స్కి అందరు వెళ్తారు నార్మల్గా, నేను స్పెషల్గా బికాజ్ ఐ బిలీవ్ ఇన్ వన్నెస్ ఆఫ్ గాడ్, ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజన్ కాబట్టి నేను వెళ్తాను. సో నేను అక్కడికి ఎలా వెళ్ళేదాన్ని అప్పుడు ఎంత తిరిగే వాళ్ళమో, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మై ఓల్డెన్ డేస్, నేను మళ్ళీ బిజీ అవుతున్నాను, మళ్ళీ వెళ్తున్నాను, ఈ ఫ్లైట్ మారాను, అక్కడికి వెళ్ళాను, ఆ ఊరు వెళ్ళాను, అక్కడ నుంచి వచ్చాను. సో ఇట్స్ టైప్ ఆఫ్ ఒక తెలియని ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు మై వర్క్, అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఏమో అనిపించింది. సో ఆ బ్లెస్సింగ్ మళ్ళీ నేను ఇలాగే ఇంకా బిజీగా వర్క్ చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకుంటారు, నా అవసరం వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు. మీ అవసరం ఉంది, కానీ మీరు అలా ఉంటే మాకు ఇలా అలవాటు అవుతుంది. అంటే మీరు అన్నట్టు బాధ్యతగా ఉంటారు, మీరు అన్నట్టు ప్రాబ్లం మేము చిన్న చిన్న మైన్యూట్ టైం లేక చేసుకోలేకపోతున్నాము, బట్ మీరు అక్కడ బిజీగా ఉంటే ముందు అసలు ఇది కూడా చేయడానికి టైం ఉండేది కాదు, బట్ నౌ వీఆర్ ఏబుల్ టు టేక్ అవుట్ టైం. సో ఈవెన్చువల్లీ మీరు ఇంకా ఫుల్ బిజీ అవుతే మేము కూడా ఈవెన్చువల్లీ ఆ మైన్యూట్ థింగ్స్ కూడా చూసుకునే అంత టైం ప్రాక్టీస్ చేసుకుంటాము, ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతే ఇన్షాల్లా. సో నేను కోరుకుంటుంది ఒకటే, మా అత్తగారు ఫుల్ బిజీ అయిపోవాలి, బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే దో వీఆర్ యాక్టర్స్, మీరు మాత్రమే ఫుల్లీ ఫోకస్గా బయటికి వెళ్ళి యాక్ట్ చేయగలరు, బికాజ్ మీ పిల్లలు పెద్దగైపోయారు, మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు కాబట్టి మేము వెళ్ళలేము. సో మీరు బయటికి వెళ్ళి మంచి మంచి మూవీస్, మా పిల్లలు చిన్నగున్నా పెద్దగున్నా చేసుకున్నామమ్మ తల్లి మేము.
అవును మీరు చేసుకున్నారు కానీ అలా అదే చేయాలని కాదు, బట్ ఆ టైంలో కూడా చేసామని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఇట్ ఇస్ అంటే బ్రెడ్ అండ్ బటర్ అని కాదు, ఊపిరి నాకు, శ్వాస. నా వర్క్ అనేది నాకు శ్వాస. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఆర్ట్ ఐ నో. హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ద ఓన్లీ ఆర్ట్ ఐ కెన్ డూ ఫుల్ ఫ్లెజ్ జడ్జ్మెంట్ అనమాట. మిగతా దాంట్లో చేయలేను కానీ యాక్టింగ్లో మాత్రం ఫుల్ జడ్జ్మెంట్ అనమాట. సో అలా ఉండాలని కోరుకుంటున్నా. ఎస్, అన్నిట్లో బాగా ఎఫెక్ట్ అయినది మా యూసుఫ్కి. నీకు అనిపించిందా? అంటే బాగా ఎఫెక్ట్ అని అన్ను, బట్ హీ విల్ ఆల్సో వాట్ ఐ ఫీల్ ఇస్ లెర్న్. సో నేను కూడా స్ట్రాంగ్ అనుకున్నాను, ఓకే మెల్లిమెల్లిగా వాడు బాగా మా అత్తగారికి అలవాటు ప్రిన్స్. సో ఇలా మీరు ఒక 10 or ఒక 2-3 times మీరు వెళ్తే వాడికి అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ని రోజుల్లో వెళ్ళారు కాబట్టి అది కూడా ఇంత పెద్దగా అయ్యాక ఫస్ట్ టైం ఇన్ని రోజులు మీరు అంటే హైదరాబాద్ లో ఉండి షూటింగ్ చేసి ఉన్నారు, నైట్ వచ్చేస్తారు పక్కనే పడుకుంటారు. బట్ ఇప్పుడు ఇన్ని డేస్ పక్కన లేకుండా ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం అలా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కి. సో ఈవెన్చువల్లీ తనకు అలవాటు అవుతుంది మెల్లిమెల్లిగా. కొంచెం వాడు కొంచెం చాలా మిస్ అయ్యాడు. వచ్చిన వెంటనే ఫస్ట్ సిగ్గు ఒక రకమైన వియర్డ్ ఫీలింగ్ వచ్చింది తనకి. ఆ తర్వాత కొంచెం హీ వాంటెడ్ సమ్ రీజన్ టు వెంట్ అవుట్. ఏదో ఒక వంకతో ఏడ్చేసాడు అనమాట. సో విల్ బి ఫైన్. అంటే తను చెప్పినట్టు 4-5 సార్లు వెళ్తే వాడు కూడా సెట్ అయిపోతాడు. అదండి మా ఈ రిటర్న్ ఫ్రమ్ హోమ్ అనమాట. వీఆర్ హ్యాపీ యువర్ బ్యాక్. మిస్ అవ్వలేదు డజంట్ మీన్ దట్ మీరు రాకూడదని కాదు. వీఆర్ హ్యాపీ యువర్ బ్యాక్. బట్ దెన్ మీరు రిటర్న్ వచ్చారు. అందరూ అంటే మన హౌస్ హెల్పర్స్ కానీ, కుక్ కానీ, నేను కానీ, తపస్సు కానీ, అందరు కానీ, మేమందరం ఏం చేసాం ఇన్ని రోజులు, ప్లీజ్ లెట్ అస్ కంటిన్యూ డూ దాట్. ఓకే, మీరు మీ పైన, మీ హెల్త్ పైన ఫోకస్ చేయండి. మీ ఫిట్నెస్ పైన, మీ హెల్త్ పైన, మీ గోల్స్ పైన, మీ వర్క్ పైన మీరు ఫోకస్ చేయండి. మిగతా అన్ని మేము చూసుకుంటాము. డన్. ఓకే, మీరు స్టిక్ అవ్వండి మాటకి. బంగారు కోడలి పిల్ల కోడలు అయిపోయిందండి నిజంగా. కోడలి పిల్ల ఇప్పుడు బంగారం అయింది నిజంగా కోడలి పిల్లే. ఓకే గైస్, తపస్సుతో మాట్లాడదాం. సో ఎస్ ఫ్రెండ్స్, దిస్ వాజ్ మై జర్నీ. చూసారు కదా నా జర్నీ అంతా ఎలా ఉంది ఏంటంటే, తపస్సు అరబిక్ క్లాస్లో ఉంది. యూసుఫ్కి అరబిక్ క్లాస్ చదివిస్తుంది, టైం పడుతుంది. అందుకే నేను బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకున్నాను. అండ్ బ్యాక్ హోమ్, బ్యాక్ ఫ్రమ్ షూట్. అండ్ దేవుడి దయ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇలాగే మనస్ఫూర్తి బిజీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. బిజీగా ఉంటే నేను ఒక ముద్ద తింటే 10 మందికి ముద్దలు పెట్టగలనని ఆశ అనమాట నాకు. సో దేవుడు ఆ ఆశీస్సులు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అదే కోరుకోండి. అండ్ ఎస్, ఈ నా జర్నీ, ఈ స్వీట్ క్యూట్ లిటిల్ చిన్న వ్లాగ్స్ అన్నీ మీ అందరికి నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.